బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో దారుణం జరిగింది. చందాపురం గ్రామంలో కొడుకు వేధింపులు భరించలేక కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి చంపేశాడు ఓ తండ్రి. శ్రీనివాసరావు అతని కుమారుడు వెంకటేష్కి కొంతకాలంగా భూ తగాదాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొడుకును హతమార్చాడు తండ్రి శ్రీనివాసరావు. కోడల్ని వియ్యపురాల్ని కూడా చంపేయాలని ప్లాన్తో ఊరికి వెళ్తున్న ఇద్దరికి విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన ఇద్దరు ప్రస్తుతం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ బావగారు కొడుకు బాగోపతి పలకరించి వచ్చి ఫోన్ చేసి 1:30-2 కాడ నుంచి బయలుదేరి వచ్చామండి. చందాపురం నుంచి మండలపల్లి రావడానికి నందిగామ వచ్చామండి. వాళ్ళ ఆయన దింపారు మండలి గారు. దింపిన తర్వాత మధురాలో దిగి మా అటు ఎక్కి మధురాలో దిగాము. ఆవిడకి బస్సులో వాంతి అయింది. వాళ్ళ మామగారు కూల్ డ్రింక్ బాటిల్ అంతకు ముందు నైట్ తెచ్చుకున్నారంట. తెచ్చుకుంటే ఆ బాటిల్ కొంచెం సగం పోసుకెళ్ళు అని చెప్పని అన్నారు. అంతకు ముందు నైట్ సాయంత్రం మాకు ఎవరి చుట్టాలు వస్తే తెప్పించి పోసారంట. మిగిలిన బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టారంట. నైట్ పొద్దున్నే ఇవి వేరే బాటిల్ కొంచెం పోసి మిగతాది అక్కడ వాళ్ళంతా వదిలేసి వచ్చింది. ఆ బాటిల్లో అది ఇవి తీసుకొచ్చుకున్నది వైరా వచ్చిన తర్వాత కొంచెం తాగిందండి. బస్సులో వాడిపోయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురంలో తండ్రి కుమారుడిని చంపేశాడు. ఉన్నటువంటి భూ తగాదాల నేపథ్యంలో కూల్ డ్రింక్లో విషం కలిపి ఇచ్చి చంపేశాడు సొంత తండ్రి తన కుమారుడిని. అయితే కుమారుడి భార్యని అంటే తన కోడల్ని వియ్యపురాల్ని కూడా చంపాలని ప్లాన్ చేశాడు. కానీ వాళ్ళిద్దరూ అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. వాళ్ళు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అసలు వాళ్ళిద్దరికి తండ్రికి కొడుకు మధ్య భూ తగాదాలు ఎప్పటి నుంచి ఉన్నాయని చెబుతున్నారు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు వేధింపు తాళలేక శీతల పానీయాల పురుగు మందు కలిపి తండ్రి హతమార్చిన సంఘటన జరిగింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి తన కుమారుడు వెంకటేష్ చంపేందుకు కూల్ డ్రింక్స్ లో పురుగు మందు కల్పించినట్టు తెలుస్తోంది. తాగిన మైకంలో అతను మృతి చెందినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ తో పాటు అతని భార్య గాయత్రి సంబంధించి వియ్యపురాలు లక్ష్మి కూడా హతమార్చాలన్న ఉద్దేశంతో పురుగు మందు కల్పించినట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే భూ వివాదానికి సంబంధించి వీరి మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే హత్య చేసేందుకు కుట్ర పడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం శీతల పానీయాన్ని సేవించిన వారు ఇరువురు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసరావు అదుపులో తీసుకుని పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినట్లు కూడా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో కూడా వెంటనే వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఆస్తి విభేదాల కాలంగానే ఈ ఘటన జరిగినట్లు కూడా స్థానికులు భావిస్తా ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.